హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం మా వరలక్ష్మి వ్రతానికి ఇలా ఫెస్టివల్స్‌కి మనం పూర్ణం కుడుములనేవి చేసుకుంటాం కదండీ! నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో ఈ పూర్ణం కుడుములు చేయడం అనేది వచ్చేది కాదండి. అప్పుడు మా మమ్మీ ఇలాగా చిన్నగా సింపుల్‌గా ఒక ట్రిక్ చెప్పారు. ఆ ట్రిక్ కొంచెం ఈజీ అనిపించిందండి నాకు చేసుకోవడం. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. మనం నార్మల్‌గా పిండనేది ఉక్కబెట్టేసుకుంటాం కదండీ! ఆ ప్రాసెస్ అంతా సేమే. మనం పిండిని ఉక్కబెట్టేసుకోవాలి. ఓ పక్కనేమో పూర్ణాన్ని కూడా రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఆ పిండిని తీసుకొని చిన్న గిన్నె షేప్‌లాగా తీసుకొని, దాంట్లో ఆ పూర్ణాన్ని స్టఫ్ చేసేసుకున్న తర్వాత, పిండిని తీసుకొని పైన కవర్ చేసుకోవాలనమాట. చూడండి మా మమ్మీ చేస్తున్నారు అలాగా. అలా లోపల పూర్ణం పెట్టేసిన తర్వాత, ఇంకొక చిన్న పిండి ముద్దను తీసుకొని, దాన్ని అలా పైన పెట్టేసి కవర్ చేసేయడమేనండి నీట్‌గా. ఒకవేళ మంచిగా కవర్ అవ్వకపోతే గనక లైట్‌గా వాటర్ తడిచేసుకొని, ఒక ఉండలాగా చుట్టేసుకుంటే, మనకి కుడుములు చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. తర్వాత నార్మల్ ప్రాసెస్సే.